హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీకృష్ణ వేముల. థియేటర్లో వేసవి వినోదాల జోరు కొనసాగుతూనే ఉంది. ఈసారి పెద్ద హీరోల సినిమాలు లేకపోయినప్పటికీ చిన్న హీరోలు తమ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రతి వారం లాగా ఈ వారం కూడా ప్రేక్షకులకు వినోదాన్ని విందును పంచేందుకు కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అదేంటో ఒకసారి మనం చూద్దాం. మొదటిగా సింగిల్. ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించే సినిమానే సింగిల్. కథా స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని హీరో శ్రీ విష్ణు తెలపగా, ఈ సినిమాలో కార్తిక శర్మ ఇవానా హీరోయిన్గా నటించాడు. కాగా ఈ సినిమాని కార్తిక రాజు తెరకెక్కించగా, అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించాడు. కాగా ఈ సినిమా మే 9వ తారీఖు ప్రేక్షకుల ముందుకు రానున్నది. రెండవ సినిమా శుభం. హీరోయిన్ సమంత శుభం సినిమాతో మూవీ లవర్స్ను అలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ప్రవీణ్ కండ్రేకల ఈ సినిమా తెరకెక్కించగా, మే 9వ తారీఖు ప్రేక్షకులను అలరించేందుకు విడుదలవుతున్నది. మూడవ సినిమా కలియుగం. శ్రద్ధ శ్రీనాథ్ కిషోర్ కీలక పాత్ర పోషించిన సినిమానే కలియుగం 2064. ఈ సినిమాకి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించగా, తెలుగు తమిళ్ భాషలో మే 9వ తారీఖు విడుదలవుతున్నది. కాగా ఈ సినిమాలో 2064 సంవత్సరంలో మనుషులు ఎలా ఉంటారో చూపించనున్నారు. నాలుగో సినిమా బ్లైండ్ స్పాట్. నవీన్ చంద్ర, రాశి సింగ్ ప్రధాన పాత్రలో పోషించిన సినిమానే బ్లైండ్ స్పాట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రాకేష్ వర్మ దర్శకత్వం వహించగా, మే 9వ తారీఖు ఈ సినిమా విడుదలవుతున్నది. ఐదో సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా మీకు గుర్తుందా? మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి, శ్రీదేవి గారు నటించిన సినిమానే జగదేక వీరుడు అతిలోక సుందరి. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990 సంవత్సరాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మే 9వ తారీఖు రిలీజ్ చేయనున్నారు. అది కూడా 2Dతో పాటు 3D వర్షన్లో. ఈ సినిమాతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్న సినిమాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. నెట్ఫ్లిక్స్లో లాస్ట్ బుల్లెట్ మే 7వ తారీఖు, గుడ్ బ్యాడ్ అగ్లీ మే 8వ తారీఖు, జాక్ మే 8వ తారీఖు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ మే 8వ తారీఖు స్ట్రీమింగ్ కానుంది. వారితో పాటు ఈటీవీ విన్లో ప్రదీప్ మాచిరాజు నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మే 8వ తారీఖు స్ట్రీమింగ్ కానున్నది.